Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. కల్కి ట్రైలర్కి ఇంకా 2 డేసే. హైపర్ మీటర్ మ్యాటర్ ఏంటి, టార్గెట్స్, అలానే మనమే మూవీ పైన మా వ్యూ, శర్వా వింటేజ్ కమ్బ్యాక్ ఇచ్చాడా లేదా, అసలు బన్నీ అన్న పైన ఎందుకంత నెగిటివిటీ, లాస్ట్ వీక్ మూవీస్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. కల్కి ట్రైలర్ హైప్ అంతంత మాత్రంగానే ఉంది, బట్ ట్రైలర్ బాగుంటే డబుల్ అవుతుంది అనుకోండి, అయితే ఎక్సలెంట్ కట్తో రెడీ అవుతుందని టాక్. సో గట్టిగా ఉంటుంది హల్చల్. అయితే ఒకసారి టార్గెట్స్ పైన ఒక లుక్ వేస్తే ఫస్ట్ ప్లేస్లో గుంటూరు కారం ట్రైలర్ 37.6 మిలియన్ల వ్యూస్తో ఉంది. సెకండ్ ప్లేస్లో సలార్ 32.5 మిలియన్ల వ్యూస్. థర్డ్ ప్లేస్లో సర్కార్ వారి పాట 26.7 మిలియన్ల వ్యూస్. ఫోర్త్ ప్లేస్లో రాధేశ్యామ్ 23.2 మిలియన్ల వ్యూస్. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఆచార్య 21.6 మిలియన్ల వ్యూస్తో ఉన్నాయి. కల్కి ఏ ప్లేస్లో ఉంటుందో చూడాలి. లైక్స్ పరంగా చూస్తే ఫస్ట్ ప్లేస్లో RRR 1.24 మిలియన్ల లైక్స్. సెకండ్ ప్లేస్లో సలార్ 1.23 మిలియన్ల లైక్స్. థర్డ్ ప్లేస్లో సర్కార్ వారి పాట 1.2 మిలియన్ల లైక్స్తో. ఫోర్త్ ప్లేస్లో భీమ్లా నాయక్ 1.1 మిలియన్ల లైక్స్తో. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వకీల్ సాబ్ 1.006 మిలియన్ల లైక్స్తో ఉన్నాయి. సో కల్కి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో. కమింగ్ టు మనమే మూవీ రివ్యూ. సింపుల్ అండ్ నీట్ రామ్కామ్ ఎంటర్టైనర్ బట్ విత్ ఎ డ్రాగ్. కథ విషయానికి వస్తే విక్రమ్ అండ్ సుభద్ర వాళ్ళ ఫ్రెండ్స్ బేబీకి కేర్ టేకర్స్గా ఉంటారు ఒక యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయాక. అయితే ఈ ఆస్పెక్ట్లో జరిగిన సంఘటనలు ఏంటనేదే కథ. శర్వా ఎనర్జీ ఈజ్ బ్యాక్, కానీ సినిమా ఫుల్గా సాటిస్ఫై చేయలేదు. శ్రీరామ్ ఆదిత్య యాక్చువల్గా చాలా మంచి డైరెక్టర్. భలే మంచి రోజు అండ్ శమంతకమణి లాంటి ఎక్సలెంట్ ఎంగేజింగ్ మూవీస్ తీశారు. బట్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోషెంట్ తీసుకున్న కనెక్టివిటీ ఘోరంగా మిస్ అయింది. కొన్ని హార్ట్ టచింగ్ మూమెంట్స్, సూతింగ్ మ్యూజిక్ ఉన్నా సరిగ్గా పండలే సీన్. శర్వానంద్ అండ్ కృతి శెట్టి మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, బట్ ఎమోషనల్ కనెక్షనే బాగా మిస్ అయింది. అండ్ రైటింగ్ సెకండ్ హాఫ్లో దెబ్బేశాయి. ప్లస్ పాయింట్స్ శర్వానంద్ పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్స్, విజువల్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్ ఆర్ వీక్ ఎమోషన్స్, లెంతీ, డ్రాక్ సెకండ్ హాఫ్. ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ వీకెండ్ ట్రై చేయొచ్చు. అవర్ రేటింగ్ 2.3/5. ఒకసారి ఓపెనింగ్స్ చూస్తే డీసెంట్గానే స్టార్ట్ అయింది. నైజాంలో 70 లక్షల షేర్, సీడెడ్లో 15 లక్షల షేర్, అండ్ ఆంధ్ర మొత్తం 58 లక్షల షేర్. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 1.43 కోట్ల షేర్ అండ్ 2.65 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక ప్లస్ వెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 15 లక్షల షేర్ అండ్ ఓవర్సీస్లో 25 లక్షల షేర్. సో టోటల్ వరల్డ్ వైడ్గా 1.83 కోట్ల షేర్ అండ్ 3.5 కోట్ల గ్రాస్ కొట్టింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ రాగానే అప్డేట్ చేస్తాం. కమింగ్ టు అల్లు అర్జున్ నెగిటివిటీ. రీసెంట్గా లాస్ట్ 2 to 3 డేస్ నుండి, ఎలక్షన్ రిజల్ట్స్ నుండి అల్లు అర్జున్ పైన నాన్ స్టాప్ ట్రోల్స్ అండ్ నెగిటివిటీ. మెగా ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ నుండి. ఆయన సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోవడం, పవన్ కళ్యాణ్ గెలవడంతో. బట్ అది తప్పు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు సపోర్ట్ చేసింది అల్లు అర్జునే. అండ్ మెగా ఫ్యామిలీకి ప్రైడ్ హీరో. అది మర్చిపోయి అంతా ట్రోల్ చేయడం బ్లండర్ అసలు. సో ఇప్పటికైనా ఆపేస్తే బెటర్. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎందుకు ట్రిగర్ అయి చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఏమో సార్ నాకు కనపడదు. కల్కికి హైప్ పెంచక ఎందుకు అయ్యాయి. కమింగ్ టు లవ్ మౌలీ. ఈ సినిమా పైన రివ్యూ వస్తుంది, పెడతా షార్ట్. నవదీప్ 2.0నా ట్రైలర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇచ్చిందా లేదా, ఎలా ఉంది అని. అండ్ ఎన్టీఆర్స్ దేవరన్ నాన్ థియేట్రికల్ రైట్స్ 160 కోట్లకు వెళ్తున్నాయి. కమింగ్ అప్ మూవీస్లో పుష్ప 2 అండ్ కల్కి తర్వాత దేవరనే హైయెస్ట్. అండ్ లాస్ట్ మూవీస్ పరిస్థితి చూస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బిలో యావరేజ్ స్టాక్తో కూడా హిట్ అవుతుంది. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. విశ్వక్సేన్ మాస్ పుల్ చూపించాడు మళ్ళీ. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 10.4 కోట్ల షేర్ అండ్ 19.16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లే. సో ఇంకా 60 లక్షల షేర్ వసూలు చేయాలంతే. ఏరియా వైజ్గా ఫుల్ రన్ అయ్యాక చూద్దాం. అండ్ బజే వాయువేగం టాక్ బాగుండడంతో వరల్డ్ వైడ్గా 3.47 కోట్ల షేర్ అండ్ 7.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్లు. సో ఇంకా 53 లక్షల షేర్ కలెక్ట్ చేయాలి హిట్ అవ్వాలంటే. కమింగ్ టు గమ్ గమ్ గణేష. మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్ చూపించింది కలెక్షన్స్ పైన. వరల్డ్ వైడ్గా 2.6 కోట్ల షేర్ అండ్ 5.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్లు. సో ఇంకా 2.9 కోట్లు కొట్టాలి. ఫుల్ రన్ అయ్యాక ఏరియా వైజ్గా మాట్లాడుకుందాం. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ న్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పిన వాటిల్లో అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.